అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి వాయిదా కోసం 8న చలో డిఎస్సి. డిఎస్సి పరీక్షలను 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సి ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు, అభ్యర్థులు పిలుపునివ్వడం జరిగింది. టెట్ పరీక్షలు నిర్వహించిన వెంటనే డిఎస్సి నిర్వహించే విషయంపై అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండింటి సిలబస్ వేరు కావడం, డిఎస్సి ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడంతో అభ్యర్థులంతా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్లో పరీక్షలను నిర్వహించి వచ్చే ఏడాది జూన్లో పోస్టింగ్స్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు విద్యా వాలంటీర్లను నియమించాలని కోరుతున్నారు. ఈ నెల 8న నిర్వహించే చలో డిఎస్సి కార్యక్రమానికి నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిరుద్యోగ జేఏసీ నేతలు, డిఎస్సి అభ్యర్థులు పిలుపునివ్వడం జరిగింది. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి టెట్ నిర్వహించి, టెట్కు డిఎస్సికి మధ్య చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కొత్తగా టెట్ ఉత్తీర్ణులైన వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి డిఎస్సి పరీక్షలను వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన సమీక్ష చేసి పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్ 2 వాయిదా వేస్తామంటున్నారు, కానీ గ్రూప్ 2 వాయిదా వేయడం పాటు డిఎస్సి పరీక్షలను కూడా వాయిదా వేస్తే బాగుంటుంది. నిరుద్యోగులతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోవడం చాలా దారుణంగా అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం డిఎస్సిని వాయిదా వేసి సమయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. ఇక ఏడాదికి 2 సార్లు టెట్, జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరోసారి ఉత్తర్వులు జారీ. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ను ఇకపై ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లో ఒకసారి, డిసెంబర్లో రెండోసారి టెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చిన్నారులకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009 కింద టెట్ను 2 సార్లు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2015 డిసెంబర్ 23న విడుదల చేసిన జీవో 36కు సవరణలు చేయాల్సిందిగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్పర్సన్, ఎస్సీఆర్టీ డైరెక్టర్ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. అభ్యర్థులు టెట్ను ఎన్నిసార్లైనా రాసుకోవచ్చని, అటెంప్ట్స్పై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. టెట్లో క్వాలిఫై అయిన స్కోరును పెంచుకునేందుకు పరీక్షను మళ్ళీ రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెట్ను సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది మంచి విషయమే, కాకపోతే కానీ డిఎస్సిని మాత్రం వాయిదా వేసి చదువుకోవడానికి సమయం ఇస్తే బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిపైన రివ్యూ చేసి పరీక్ష తేదీలను మార్చి డిఎస్సి ఖాళీలు ఏర్పడినటువంటి ఖాళీలను ఈ డిఎస్సిలోనూ కలిపి తేదీలను మార్చి ఇవ్వాల్సిందిగా అభ్యర్థులు కోరుతున్నారు. కాబట్టి దీనిపై స్పందించాల్సిందిగా నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.